హలో వ్యూవర్స్, నా షోని ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ రోజు మన ముందు అతిథిగా రాబోతున్న వ్యక్తి ఎవరంటే అతను ఒక గొప్ప విద్యావేత్త, బహుభాషా ప్రజ్ఞాని, ఎమ్మెల్యే. ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది అతను ఎవరు. ఈజ్ నన్ అదర్ దెన్ మిస్టర్ గలీజ్ ఖాన్. హలో సార్ గలీజ్ ఖాన్ గారు, వెల్కమ్ టు మై షో. హలో అండి, నమస్కారం. థ్యాంక్ యూ. రోజు ఎన్నో కార్యక్రమాలతో బిజీగా ఉండే మీరు మా షోకి మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు చాలా ధన్యవాదములు. అదేం లేదండి, ఈరోజు వీకెండ్, మంత్ ఎండ్, అలాగే ఇయర్ ఎండ్ కూడా. ఇలాంటి గొప్ప సందర్భంలో మీరు నా ఇంటర్వ్యూ అడగడం, నేను ఇవ్వడం నాకెంతో అదృష్టంగా ఉంది. అలాగే ప్రపంచ నలుమూలల్లోని నా ఫ్యాన్స్, ఎంతో మంది అభిమానులకు చేరువవటం ఈ ఇంటర్వ్యూ ద్వారా నాకు చాలా సంతోషంగా కూడా ఉంది. సార్, ఎవరు మిమ్మల్ని ఎప్పుడు ఇంతవరకు అడిగిన ప్రశ్న ఒకటి అడగాలనుకుంటున్నాను, మీరు అనుమతిస్తే. ఓకే, అడగండి. మీరు ఎంతవరకు చదువుకున్నారు సార్? నేను బీకామ్ చేశాను. ఏం సార్, మీకు బీకామ్ అంటే అంత ఇష్టమా? కామర్స్ అంటే చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలనుకున్నారా ఏం సార్? అట్టా కాదు, నాకు మ్యాథ్స్ అంటే ఇష్టం, ఫిజిక్స్ అన్నా కూడా చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. అందుకనే బీకామ్ లో జాయిన్ అవ్వడం జరిగింది. ఇది నేను చూడలా సార్. బీకామ్ అంటున్నారు, మరి అందులో మ్యాథ్స్ ఫిజిక్స్ ఉండవు కదా సార్? ఎందుకుంటాయి? ఉంటాయి. పోనీ మీరు చెప్పండి, బీకామ్ లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయో మీరు చెప్పండి. పోనీ అంటే బీకామ్ లో నాకు తెలిసి కామర్స్, అకౌంట్స్, బ్యాలెన్స్ షీట్స్, బడ్జెట్స్, లెడ్జర్స్ ఇలాంటివి ఉంటాయని తెలుసు సార్. అకౌంట్స్ అంటే ఏంటి? మ్యాథ్స్. అకౌంట్స్ లో క్యాల్కులేషన్స్ చేయాలి అంటే మ్యాథ్స్ ఉన్నట్టే కదా, మ్యాథ్స్ తోనే కదా మీరు అకౌంట్స్ లో క్యాల్కులేషన్స్ అన్ని చేయగలరు. ఓకే సార్, బీకామ్ లో ఫిజిక్స్ అయితే ఉండదు సార్, మీరు అయితే ఒకసారి చెక్ చేసుకోవాలి సార్. ఏం మాట్లాడుతున్నారు మీరు? బీకామ్ లో ఫిజిక్స్ ఉండకపోవడం ఏంటి? ఫిజిక్స్ అంటే మీకు గుర్తొచ్చేది ఏంటి? ఎవరికైనా గుర్తొచ్చేది ఏంటి? న్యూటన్స్ థర్డ్ లా. న్యూటన్స్ థర్డ్ లా అంటే ఏం చెప్తుంది మనకు? ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని చెప్తుంది. అంటే మీరు బాగా చదివి 3 సంవత్సరాలు బీకామ్ లో బాగా కష్టపడి చదివి లాస్ట్ కు పాస్ అయ్యి మంచి మార్కులతో బయటపడితే ఈక్వల్ రియాక్షన్. బాగా చదివినా చదవకుండా పాస్ అవ్వకుండా ఫెయిల్ అవుతే ఆపోజిట్ రియాక్షన్. అంటే ఫిజిక్స్ అప్లై అయినట్టే కదా, న్యూటన్స్ థర్డ్ లో అప్లై అయినట్టే కదా. అంటే ఏంటి అర్థం? బీకామ్ లో ఫిజిక్స్ ఉన్నట్టే కదా. ఏంది అమ్మా నాయన కాపాడండి నన్ను. బాగా చెప్పారు సార్. ఇవాళ నుంచి నేను కూడా మా పిల్లల్ని బీకామ్ లో చేర్పించి మ్యాథ్స్ ఫిజిక్స్ నేర్పించి మీ అంత గొప్పవారిని అయ్యేలాగా కృషి చేస్తాను సార్. ఏం లేదా ఇంత మరీ అన్యాయమా? బాగాలేదా? ఇది మంచి పద్ధతి కాదా? ఇది మంచిది, చాలా సంతోషం. రెండో ప్రశ్న, కొత్త సంవత్సరం 2017లో మీ కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి సార్? ఏదైనా ఒక ముఖ్యమైన కార్యక్రమం గురించి మీరేమైనా మా ప్రేక్షకులతో పంచుకోవాలనుకుంటున్నారా? కొత్త సంవత్సరం 2017లో ప్రతి ఊరికి వెళ్తాను, ప్రతి గ్రామానికి వెళ్తాను. ప్రతి గ్రామాల్లోనూ మరి బీకామ్ కళాశాలను ఏర్పాటు చేసి ప్రతి బీకామ్ విద్యార్థి మ్యాథ్స్ ఫిజిక్స్ ఖచ్చితంగా చదివేలా, మంచి భవిష్యత్తు ఉండేలా వారికి కృషి చేస్తాను. ఎందుకు ఇంత ఆవేశానికి లోనవుతున్నారో నాకైతే ఏం అర్థం కావడం లేదు. థ్యాంక్ యూ సార్ గలీజ్ ఖాన్ గారు, మీ విలువైన సమయాన్ని మా ప్రేక్షకులతో పంచుకున్నందుకు. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు. చాలా సంతోషం అండి, చాలా సంతోషం. రాష్ట్ర, దేశ మరియు ప్రపంచ నలుమూలల్లో ఉన్న నా ఫ్యాన్స్ కి, నా శ్రేయోభిలాషులకి, ప్రేక్షకులకి
నా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే మీకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇదండి ఇవాళ మన ప్రియతమ ఎమ్మెల్యే గలీజ్ ఖాన్ గారితో ఇంటర్వ్యూ. మళ్ళీ వచ్చే వారం ఇంకొక పర్సనాలిటీతో మళ్ళీ కలుసుకుందామని. అంతవరకు సెలవు. నమస్కారం.